ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వీడియోలో మనము తేజస్ డిఫెన్స్ అకాడమీలో ఏ విధంగా జాయిన్ కావాలి, నోటిఫికేషన్స్ ఎన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి, ఎవరు ఎలిజిబుల్, ఓకేనా, డిఫెన్స్ ఉద్యోగాలు అంటే ఏంది, ఏ విధంగా అవకాశాలు ఉంటాయి మనం తెలుసుకుందాము. మా తేజస్ డిఫెన్స్ అకాడమీలో 2019-20 అంటే నెక్స్ట్ ఇయర్ గురించి ఏప్రిల్లో ఏదైతే బ్యాచ్ స్టార్ట్ అవుతుందో ఏప్రిల్ బ్యాచ్ గురించి ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. ముందుగా ఎవరైతే డిఫెన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ముందుగా డిఫెన్స్కు ఎలిజిబులా కాదా చూడాలి. ఎలిజిబులా కాదా అంటే ఏ విధంగా అంటే డిఫెన్స్ కావాల్సిన హైట్ కానీ చెస్ట్ కానీ ఫిజికల్గా ఎటువంటి లోపాలు లేకుండా హ్యాండ్స్ ఫింగర్స్ కలర్ బ్లైండ్నెస్ ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళని డిఫెన్స్లో తీసుకుంటారు. కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు ఎలిజిబులా కదా తెలుసుకోవాలంటే మీరు మా అకాడమీకి, మా తేజస్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ అక్కడికి విజిట్ చేస్తే మా వాళ్ళు ఫిజికల్ టెస్ట్ చేస్తారు. నువ్వు ఎలిజిబులా కాదా, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఓకేనా, నీకు 10% ఎంత ఉంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, నీకు ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయని క్లియర్గా చూస్తారు. చూసిన తర్వాత నీకు సంవత్సరానికి ఒక 8 నోటిఫికేషన్స్ ఉన్నాయి, సంవత్సరానికి ఒక 6 ఉన్నాయి, సంవత్సరానికి ఒక 12 నోటిఫికేషన్స్ ఉన్నాయని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అది చెప్పిన తర్వాత మీరు అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. డిఫెన్స్లో నోటిఫికేషన్స్ అనేది కంటిన్యూగా ఉంటాయి. ఏప్రిల్లో మేము క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. ఏప్రిల్లో క్లాసెస్ స్టార్ట్ చేస్తే జూన్లో నోటిఫికేషన్స్ ఉంటాయి. నేవీకి సంబంధించి 4 నోటిఫికేషన్స్ ఉంటాయి. మళ్ళీ సేమ్ నేవీ నోటిఫికేషన్స్ డిసెంబర్లో ఉంటాయి. అంటే 8 నోటిఫికేషన్స్ డిఫెన్స్లో ఉంటాయి. ఎయిర్ ఫోర్స్లో 2, ఆర్మీ ర్యాలీలు సంవత్సరానికి 2 టైమ్స్. ఈ విధంగా ఎంపీసీ స్టూడెంట్కు 12 నోటిఫికేషన్స్ మినిమంగా ఉంటాయి. అదే నాన్ ఎంపీసీ అయితే మినిమం 6 నుంచి 8 నోటిఫికేషన్స్ ఏ విధంగా డిసైడ్ అవుతాయి అంటే నీ యొక్క స్టడీ ప్రకారం ఇంటర్మీడియట్లో గ్రూపు, నీ యొక్క హైటు, ఇవన్నీ ప్రకారంగా నీకు నోటిఫికేషన్స్ అనేది ఉంటాయి. మా తేజస్ డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే డైలీ క్లాసెస్ ఉంటాయి, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి. మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు షెడ్యూల్ ఉంటుంది. మార్నింగ్ గ్రౌండ్కి తీసుకెళ్ళడము, ఎక్సర్సైజ్ చేయించడము, ఓకేనా, ఎవరిని కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్ కావడము. 9:30 నుంచి 4 వరకు క్లాసెస్. అన్ని సబ్జెక్టుల మీద ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. అర్థమెటిక్, రీజనింగ్, స్కూల్ మ్యాథ్స్, ఇంగ్లీషు, జీకే, ఫిజిక్స్, మ్యాథ్స్, ఈ విధంగా అన్ని సబ్జెక్టుల మీద కాంపిటేటివ్ లెవెల్లో మీకు క్లాసెస్ చెప్పడము, డైలీ ఎగ్జామ్స్, సండే గ్రాండ్ టెస్ట్, ఇవన్నీ ఉంటాయి. ప్రతి నోటిఫికేషన్ దగ్గరగా ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్గా తీసుకొని డైలీ ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా ఎగ్జామ్స్ అనేది ఇక్కడ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. డిఫెన్స్లో ఏ ఉద్యోగం వచ్చినా కానీ 10th క్లాస్తో కానీ ఇంటర్తో కానీ ఏ ఉద్యోగం వచ్చినా కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మంచి శాలరీస్ ఉంటాయి. మినిమం 30,000 శాలరీస్ విత్ ఆల్ ఫెసిలిటీస్. మన హెల్త్ విషయానికి వస్తే హాస్పిటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, క్యాంటీన్స్ కానీ మంచి బెస్ట్ శాలరీస్ ఉంటాయి. మీరు ఒక 17-18 సంవత్సరాలకే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా అయ్యే అవకాశం ఓన్లీ డిఫెన్స్ ఫీల్డ్లోనే ఉంటుంది. మామూలుగా మన స్టేట్ గవర్నమెంట్లో తీసుకుంటే ఏదైనా కానీ డిగ్రీ తర్వాత కానీ పీజీ తర్వాత కానీ ఏ ఉద్యోగమైనా కానీ చాలా పోటీ ఉంటుంది. డిఫెన్స్ మనం ఎంచుకుంటే తక్కువ టైంలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మా తేజస్ నుంచి 771 మంది విద్యార్థులకు జాబ్స్ రావడం జరిగింది. ఇది 8 ఇయర్స్లో. మేము 2011లో తేజస్ డిఫెన్స్ అకాడమీ స్థాపించడం జరిగింది. ఈ 2011 నుంచి ఇప్పటి వరకు 771 మంది ఉద్యోగాలు రావడం జరిగింది. కేవలం ఒకే సంవత్సరంలో 2018-19 అకాడమిక్ ఇయర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్లోనే 255 ఉద్యోగాలు రావడం జరిగింది. 255 జాబ్స్. ఏదైతే ఈ 255 జాబ్స్ అనేది ఉన్నదో ఇది ఇండియా లెవెల్లో బెస్ట్ రిజల్ట్. ఏదైనా కానీ మా రిజల్ట్స్ ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆర్మీలో ఒకే సెలక్షన్లో 145 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 145 అనేది ది బెస్ట్ ఫిగర్ ఇండియా లెవెల్లో. ఎవ్రీ 2 months రిజల్ట్ ఉంటుంది మాది. మన రీసెంట్గా 5 మెంబర్స్ ఎస్ఎస్ఆర్ సెలెక్ట్ కావడం జరిగింది. నేను ఆ పిల్లలతో కూడా మీకు యూట్యూబ్లో మాట్లాడించాను. 5 మెంబర్స్ డీటెయిల్స్ ఇవి. ఈ 5 మెంబర్స్ కంటే ముందు ఆర్మీ రిజల్ట్, ఆర్మీ కంటే ముందు కరీంనగర్ ఆర్మీ 95 మెంబర్స్. మొన్న సిద్దిపేటలో జరిగిన ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీలో 5 మెంబర్స్ అన్ని టెస్టులు పాస్ కావడం జరిగింది. రిటర్న్ టెస్ట్, పిఎఫ్టీ, అడాప్టబిలిటీ 1, అడాప్టబిలిటీ 2 ఈ 4 టెస్టులు పాస్ కావడం జరిగింది. వాళ్ళకు మెడికల్ టెస్ట్ ఇవాళ ఉంది. మెడికల్ టెస్ట్ కన్ఫర్మ్ అయితే వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతి నోటిఫికేషన్లో ఎవ్రీ 2 months ఒక రిజల్ట్ ఉంటుంది. మా తేజస్ నుంచి 5 మెంబర్స్ కానీ 10, 20 కంటిన్యూగా ఉంటుంది. మా రిజల్ట్స్ అనేది నేను ఇండియా లెవెల్లో బెస్ట్ రిజల్ట్స్ మాయి. అంటే ప్రతి రిజల్ట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీకు మా యొక్క రిజల్ట్ని
ఫోటోలతో సహా ఫోన్ నంబర్తో సహా మేము చూపిస్తాం మీకు. ఇది ఏ అకాడమీ, ఇండియా లెవెల్లో ఏ అకాడమీ కూడా ఈ విధంగా ఇవ్వదు మీకు. 145 మెంబర్స్ అంటే 145 మెంబర్స్ కంటిన్యూగా స్టూడెంట్ పేరు, తండ్రి పేరు, ఫోన్ నంబర్స్, వాళ్ళ విలేజ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఎవరైతే డిఫెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు అన్ని విషయాలు తెలుసుకొని, ఓకేనా, మా రిజల్ట్స్ కానీ మా స్టూడెంట్స్ మ్యాక్సిమం తెలంగాణ 10 జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి ఉంటారు. ఒక్కసారి మీరు తేజస్ని విజిట్ చేయండి. ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మీరు ఇక్కడ 100% అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ రిజల్ట్స్ కానీ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకుంటారు. 100%గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో 8 నుంచి 12 నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ 8-10 ఎగ్జామ్స్ రాసినప్పుడు ఒక దాంట్లో సక్సెస్ కాలేకపోయినా రెండవసారి మూడోసారి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మా అకాడమీలో ఒకే స్టూడెంట్కు 4-5 జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. వితిన్ 4-5 మంత్స్లో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 ఇయర్లో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 ఇయర్స్ టైం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉద్యోగాలు ఇవి. ఓన్లీ స్కిల్స్ రావాలి మీకు, సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి, అండ్ గ్రౌండ్లో ఎప్పుడు వదిలినా కానీ రన్నింగ్ చేయగలరు ఇన్ టైంలో. ఇవన్నీ క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మధ్యతరగతికి సంబంధించిన విద్యార్థులు కానీ, జీవితంలో తొందరగా స్థిరపడిన విద్యార్థులు కానీ మనం డిఫెన్స్ రంగాన్ని ఎంచుకుంటే తప్పకుండా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ఓకేనా. ఎంత చదివినా, ఉన్నత చదువులు చదివినా, డిగ్రీ పీజీ చేసినా చిన్న చిన్న ఉద్యోగాలు పోటీ పడాల్సి వస్తుంది. అది కూడా తీవ్రమైన పోటీ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే డిఫెన్స్లో మనకు 100% జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మన తెలంగాణ జిల్లాలో డిఫెన్స్ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. మేము 2011 నుంచి దీని గురించి అవగాహన కల్పిస్తున్నాం. మా రిజల్ట్స్ని మేము సోషల్ మీడియాలో కానీ, టీవీ ఛానల్లో కానీ, పేపర్లో కానీ ఇవ్వడము, ప్రతి జూనియర్ కాలేజీలు క్యాంపెయినింగ్ చేయడము డిఫెన్స్ జాబ్స్ గురించి, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఓకేనా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు డిఫెన్స్ రంగాన్ని ఎంచుకోండి. జీవితంలో చిన్న వయసులో స్థిరపడడానికి అవకాశం ఉంది. ఈ 771 మందిని మీరు ఆదర్శంగా తీసుకుంటే మీరు కూడా జీవితంలో స్థిరపడే అవకాశం ఉంది. ఓకేనా. ఫైనల్గా మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు కాలేజీ యొక్క ప్రీవియస్ పర్ఫార్మెన్స్ కానీ, రిజల్ట్ కానీ ఇవన్నీ చూసి మీరు అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే టైం వేస్ట్ కాదు, మనీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. 9894946661. మీకు అడ్మిషన్ గురించి డౌట్స్ కానీ, అండ్ కోచింగ్ గురించి కానీ, నోటిఫికేషన్స్ గురించి కానీ, ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మా ఇన్ఫర్మేషన్ అంతా కూడా, నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కానీ, మా సంస్థ రిజల్ట్స్ కానీ మేము ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఈ రెగ్యులర్గా మా ఛానల్ చూస్తే కూడా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఎవరైనా కానీ డిఫెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మా తేజస్ డిఫెన్స్ అక్కడ విజిట్ చేయండి, నన్ను కలవండి. మీకు ఏదైనా ఫీజు విషయంలో ఇబ్బంది ఉంటే కూడా నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి ఫీజులో కూడా నేను కన్సెషన్ చేస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్.